మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో వాళ్ళకి పెండింగ్ బిల్లులు కావచ్చు, అలాగే వాళ్ళ ఉద్యోగాల క్రమబద్ధీకరణ కావచ్చు, దానికి సంబంధించిన చాలా కాలం కూడా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా సిద్దిపేట జిల్లాలో కూడా ఈ ఉద్యోగస్తులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏందనే విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, అసలు ఎప్పటి నుంచి మీకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. వాస్తవంగా ఏంటంటే రిక్రూట్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్, తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పేపర్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయినాము. తర్వాత గత ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండొద్దు, మొత్తం రెగ్యులర్ ఉండాలి, పదమే ఉండొద్దు అనే సందర్భంలో 10 సంవత్సరాలు కాలేయడం జరిగింది. తదనంతరం వచ్చిన గవర్నమెంట్ దానికంటే ముందు మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధర్నా చేసిన సందర్భంలో స్వయంగా రేవంత్ రెడ్డి మా దీక్ష చెప్పడానికి వచ్చి, ప్రస్తుత ముఖ్యమంత్రి గత కాలంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీక్ష చెప్పడానికి వచ్చి, మీ యొక్క సమస్య చాలా చిన్న సమస్య, సేపట్లోనే మీ సమస్య నివృత్తి చేయాల్సిన సందర్భము కనుక మీ న్యాయమైన డిమాండ్ మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల లోపలనే సచివాలయం పిలిచి మీ యొక్క సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పిన సందర్భం. గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంకా ఛాయ్ అయితే లేదా, మరి దానికి కారణాలు వేరే కారణాల చేత దాడ వేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ 3 రోజులు, ఈ రోజు రేపు ఎల్లుండి రిలే నిదర్శనలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజుల సందర్భంలో కాలంలో మాకు ఎటువంటి స్పందన రానట్టయితే నిరవధిక సమయం దిగి మా యొక్క సత్తా చాటి మా యొక్క న్యాయమైన డిమాండ్ల కొరకు నిరంతరం కృషి చేసి మా సమస్యలను సాల్వ్ కోసం మేము పనిచేస్తామని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. మరొక ఉద్యోగస్తులు చెప్పండి బ్రదర్. నేను బాలకిషన్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు. మీ సమస్య ఖచ్చితంగా నాకు తెలుసు, మీ పట్ల పూర్తి అవగాహన మాకుంది, మీకు కావాల్సింది ఏందో నాకు తెలుసు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 100 రోజుల లోపల మిమ్మల్ని ఖచ్చితంగా నేను ప్రగతి భవన్కి పిలిచి మీ అందరిని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యలు ఏంటి ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మీకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. కాబట్టే ఈ రోజు అదే విషయాన్ని మేము ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఒకటే విషయం అడుగుతున్నాం, అయ్యా అది మీరు అనలేదా, మరి చెప్పండి, మేము మరి సపరేట్ ఊరుకుంటాము. మీరు అన్నారు కనుకనే దాన్నే మేము ప్రెసిడెంట్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మా మీద దృష్టి మీది ఉన్నదని తెలుసు, కానీ ఎందుకో మరి మా మీద శీతకాన్ని వేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 22,000 మంది ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. మీరు గనక స్పందించకపోతే మేము సమ్మె కూడా వెళ్తాము. అదేవిధంగా ఆమర నిరాహార దీక్షకైనా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక మహిళా ఉద్యోగస్తులు చెప్పండి. నేను జాక్ మహిళా అధ్యక్షురాలనండి. ఏదైతే మాకు మన తొలిదశ ఉద్యమంలో మేము ఏదైతే రెగ్యులరైజ్ కోసం పోరాటం చేస్తున్నామో ఆ టైంలో సీఎం గారు వచ్చి మాకు ఏదైతే హామీ ఇచ్చారో, అంటే టీ తాగే లోపు మాకు ఏ విధంగా అనేది జీవో పాస్ చేస్తా అని చెప్పారో, అది ఇప్పుడు మలిదశ ఉద్యమం మొదలు పెట్టాము. అదే ఎందుకంటే తను మనకి అన్న మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మళ్ళీ గుర్తు చేద్దామని ఇప్పుడు మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో కూడా మాకు తన ఇచ్చిన మాట మాకు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఆ విధంగానే మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి అని చేస్తారని కూడా ఆశిస్తున్నాము. మీకు ఎన్ని నెలలుగా ఉద్యోగాలు బకాయి ఉన్నది? మేము ఉద్యోగాలు బంద్ అయ్యి ఉండాలి అంటే మమ్మల్ని సార్ గుర్తించేంత వరకు మేము ఇలానే మేము ఉద్యమం పోరాడతామని మేము సిద్ధమై ఉన్నాము. కావాలంటే మేము మా ప్రాణాలైనా తెగించి ఇక్కడ మేము మా ఉద్యమాల కోసం మేము సాయశక్తిలా మేము ప్రయత్నిస్తామని మేము రెడీగా ఉన్నాం సార్. మీరు అనుకుంటే చేసే 2 నిమిషాలలో మీరు ఛాయ్ తాగే అంత సేపట్లో మమ్మల్ని గుర్తిస్తామన్నారు. ఇప్పటి వరకు మీ పెద్ద మనసు చేసుకొని మీరు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని మేము పోరాడుతున్నాము. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఓ 2 నిమిషాలలో చేసే పనిని మమ్మల్ని మా ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. మా కుటుంబాలు ఎన్నో అవకతవకలు అవుతూ మా ప్రాణాలు కోల్పోతున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటి, మా పిల్లలతో మేము ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలను మేము కోరుకుంటూ డిఎస్సీలు పెట్టి మమ్మల్ని ఏజ్ బార్ అయిపోయి ఇప్పుడు డిఎస్సీలో రాసుకోండి అని చెప్పి మీరు ఒక హామీ ఇచ్చారు. మేము ఆ డిఎస్సీకి అర్హులం కాము. మీరు పెట్టిన ప్రతి ఎగ్జామ్ లో రాసి మేము పోరాడినాము. చెప్పండి.
నా పేరు స్వప్న అండి. కేజీబీవీలో గత 18 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. చాలా నీ జీతాలతో వెట్టి చాకిరీ చేస్తూ శ్రమ దోపిడికి గురవుతున్నాము. మేము మహిళా మనులము అయినా కూడా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మా పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఈ పిల్లల కోసము వర్క్ చేస్తున్నామండి. ఇప్పటికైనా సీఎం గారు మా మహిళా సోదరి మనులు అనడం కాదు, మమ్మల్ని కూడా మీ చెల్లెళ్ళుగా భావించి మీ ఇంట్లో వ్యక్తులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా సహాయపడతారో అలాగే ఇక్కడ ఎస్ఎస్ఓ వింగులో ఉన్న దాదాపు 12 వింగులు వర్క్ చేస్తున్నాయండి. అందరినీ మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకొని మా కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా మీరు రెగ్యులర్ చేయాలని మీరు ఇచ్చిన హామీనే మరొక్కసారి మేము గుర్తు చేస్తున్నామండి. మరొక మహిళా ఉద్యోగస్తులు చెప్పండి మేడం. నా పేరు భాగ్యలక్ష్మి. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నారు. ఎస్ఎస్సిలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది మహిళలు. మరి ఈ మహిళలు గుర్తొస్తలేరా సీఎం గారని ఒకసారి గుర్తు చేస్తున్నా. మమ్మల్ని కూడా గుర్తించి మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. మేము పని చేయకుండా అడుగుతలేం, పని చేసి బరాబర్ అడుగుతున్నాం. మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మాకు ఎక్కువ ఏమొద్దు. మీరు జీవో ఇచ్చేదాకా ఈ టెంట్ల నుంచి లేవ్వము, రేపిస్తాం మాపిస్తాం అంటారు. జీవో విడుదల అయినాకనే టెంట్ కించి నుంచి లేస్తాము ప్రతి ఒక్కరం. సార్ రేవంత్ అన్న గారు మా యొక్క కోరిక నెరవేర్చుంది సార్. మాకు ఏజ్ అయిపోతుంది సార్, మేము ఇంట్లోనే ఉండిపోతున్నాం సార్. చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళకు ఎలాంటి సోర్సెస్ లేవు సార్. డబ్బుల గురించి మేము ఎంత కష్టపడుతున్నాం. 10th వాళ్ళకి ఈక్వల్ గా గవర్నమెంట్ టీచర్ ఈక్వల్ గా మేము పనిచేస్తున్నాం సార్. ఎక్కడ పనికన్నా మేము వెనుకకు పోవట్లేదు సార్. దయచేసి మాకు కోరిక నెరవేర్చుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి సార్. సుప్రీంకోర్టు ఇస్తుంది, హైకోర్టు ఇచ్చింది, కానీ మీరు ఎందుకు మాకు మమ్మల్ని ఎందుకు చూస్తలేదు సార్? మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం సార్. మేము పొద్దున పోతే సాయంత్రం వరకు నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, సండేలు, మండేలు ప్రతి రోజు చేస్తున్నాం డ్యూటీలు. కనీసం మాకు సమాన వేతనకి సమాన పనికి సమాన వేతనం కదా ఒక్కటి మేము కోరుకున్నాం సార్. రేవంత్ అన్న గారు యొక్క అవకాశం మాకు కల్పించండి సార్. మేము వదిలిపెట్టాం సార్, ఈ 10ని వదిలిపెట్టాం సార్. మేము నిరాహారికి స్టార్ట్ చేస్తాం సార్. ఇక మేము అంతే. సార్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పిలుపు మేరకు ఈరోజు చేస్తున్నాము. ఈరోజు మా ఆర్తనాదాలు అన్నటువంటివి గత సంవత్సరం నుంచి వినిపిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే సీఎం సొంత శాఖ ఇది. సీఎం ఈ రోజు విద్యాశాఖను చూస్తున్నారు. తన సొంత శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు సీఎం గారు ఉన్నారు అని మేము అనుకోవడం లేదు. కాబట్టి వెంటనే మా సమస్యను ఒక సానుకూల దృక్పథంతో పరిష్కారం చేయాలని చెప్పేసి అని కోరుతున్నాము. పెద్ద ఆర్థిక బడ్జెట్ అవసరమైనటువంటి వ్యవస్థ కాదు ఇది. దాదాపుగా సెంట్రల్ స్టేట్ షేరింగ్ లో చాలా తక్కువ బడ్జెట్ తోటే మా అందరికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి శాఖ మీది. కాబట్టి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మమ్మల్ని అందరు న్యాయం చేయాలని కోరుతున్నాం. చూసుకోవచ్చు, దాదాపుగా ఇక్కడ ఉద్యోగస్తులు అయితే సమాన పనికి సమాన వేతనం, అలాగే రీఎంగేజ్ విధానం అయితే తొలగించాలంటారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత అలాగే రెగ్యులరైజ్ చేయాలని అయితే వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ కోరుతున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.